హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యుకేషన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్ వీడియోస్ మనం రూపొందిస్తూ ఉన్నాం. తెలుగు విద్యార్థులు పర్టికులర్గా తెలుగు కాలేజీల్లో మిస్ అయినటువంటి యాంగిల్ ఏదైతే ఉందో అది చెన్నై ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనిపిస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్, మేజర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు మెకట్రానిక్స్ అండ్ ఆటోమేషన్లో ఒక మేజర్ రెవల్యూషనరైజ్డ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి ఒక మేజర్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంబంధించినటువంటి మనం బ్యాన్ఫిగ్ లియోలీ అకాడమీ, బ్యాన్ఫిగ్ లియోలీ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సోనియా అనే ఆమె ప్రజెంట్ ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఓపెన్ చేసింది కూడా తనే. ఈయన వచ్చేసి వాళ్ళ తాతగారు అనమాట, క్లెమెంటినో బోన్ఫిగ్ లియోలీ. 3 జనరేషన్ల నుంచి వీళ్ళు ఈ యొక్క బేరింగ్స్, హెవీ మిషనరీ ఆటోమేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. ఒకసారి వీళ్ళు ఎటువంటి అప్లికేషన్స్లో ఉన్నారనేది మనం చూసినప్పుడు ఇది ఒక ఇటాలియన్ కంపెనీ అండి. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ యొక్క కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ క్వార్టర్స్ ఇది ఇటలీలో ఉన్నట్లయితే ఫ్రాన్స్, స్పెయిన్, టర్కీ, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, స్లోవేకియా, యుఎస్ఏ, బ్రెజిల్, చైనా, ఇండియా, వియత్నాం, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లోకి ఈ యొక్క సామ్రాజ్యాన్ని అయితే వీళ్ళు విస్తరించడం అనేది జరిగింది. సో ఇండియాలో వీళ్ళ యొక్క ఆపరేషన్స్ R&D ఫర్ ఇండస్ట్రియల్ అండ్ మొబైల్ అండ్ విండ్ అప్లికేషన్స్ అండి. ప్లానెటరీ డ్రైవ్స్, హైడ్రాలిక్ మోటార్స్, ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్. సో ఇది వీళ్ళ యొక్క మేజర్ ఆపరేషన్గా ఉంది. చైనాలో షాంఘైలో కూడా వీళ్ళ ఉంది ప్లానెటరీ డ్రైవ్స్ అండ్ హైడ్రాలిక్ మోటార్స్. అంటే ఇప్పుడు హెవీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో వాటిని లిఫ్ట్ జరగాలన్నా, వాటి యొక్క రొటేషన్ మూమెంట్ జరగాలన్నప్పటికీ ఈ యొక్క బేరింగ్స్ అండ్ దాని యొక్క మొబిలైజేషన్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో వాటి యొక్క మూమెంట్కి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ని వీళ్ళు తయారు చేస్తున్నారు అనమాట. KSS అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో వీళ్ళు సిమ్యులేషన్ చేసి ఈ యొక్క బేరింగ్స్ అనేది రూపొందిస్తూ ఉంటారు. సో వీళ్ళు మెకట్రానిక్స్, ఇప్పుడు ఎవరైతే మీరు రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. సో ఈ ఒక్క సాఫ్ట్వేర్ని నేర్చుకొని దీని మీద మీరు జాబ్ కొట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. మనం ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వీటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. ఎలక్ట్రిక్ మోటార్స్లో కూడా ఉంటుంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ డ్రైవ్స్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్స్లో ఉంది, ఇన్వర్టర్స్లో కూడా వీళ్ళ యొక్క టెక్నాలజీ అనేది వాడుతూ ఉన్నారు వీళ్ళు. సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద బ్యాన్ఫిగ్ లియోలీ అకాడమీ. సో ఈ యొక్క బోన్ఫిగ్ లియోలీ దీనిలో ఎవరైతే సాఫ్ట్వేర్ నేర్చుకుంటారో ఈ అప్లికేషన్ని అసలు ఏ ఇండస్ట్రీలో వాడతారనేది మనం గమనించినట్లయితే చూడండి, ఇది ఎంత పెద్ద క్రేన్ ఉందో. సో ఈ క్రైన్లో డ్రైవ్ కోసం దీన్ని వాడతారనమాట. అదేవిధంగా డిఫరెంట్ క్రేన్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాడేటువంటి డిఫరెంట్ క్రేన్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్రేన్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క సొల్యూషన్స్ అనేవి వాళ్ళు వాడుతూ ఉంటారు. ఈరోజు మెజారిటీ అంటే పెద్ద ఇండస్ట్రీస్ కానీ పెద్ద కన్స్ట్రక్షన్ సైట్లో కానీ వర్క్ చేయాలనుకున్నట్లయితే చాలా మూమెంట్ అండ్ మొబిలిటీతో కూడుకున్నటువంటి సిస్టమ్స్ అనేది వీళ్ళకి అవసరం పడతాయి అన్నమాట. సో దీన్ని తయారు చేయాలన్నట్లయితే అది చాలా ప్రెసిషన్తో కూడుకున్నటువంటి ఫ్యాక్టర్ కాబట్టి వాళ్ళు క్లియర్గా చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాబ్లో ఏదైతే ఉందో వాళ్ళు KSS అనేటువంటి సాఫ్ట్వేర్ ద్వారా దీంట్లో సిమ్యులేషన్ చేస్తారు. ఈ సిమ్యులేషన్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా మనకి బేరింగ్స్ అటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ డ్రైవ్కి అవసరమైనటువంటి మొబిలిటీ సిస్టమ్స్ని వీళ్ళు తయారు చేస్తారు. మనం చూపిద్దాం అది ఒకసారి ఎక్కడ ఉంటుందనేది. సో అంటే ఇది ఏం తయారు చేస్తారని అనుకుంటున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇదిగో ఇవి చిన్న మొబిలిటీ సిస్టమ్స్ అనమాట. దీని ద్వారానే మనకి ఇండస్ట్రీ అనేది ఆ యొక్క ఎక్విప్మెంట్ అనేది పనిచేస్తూ ఉంటుంది. సో ఏ ఇండస్ట్రీలో ఇవి పనిచేస్తాయి అనుకున్నట్లయితే లాజిస్టిక్స్ అండ్ స్టాకింగ్ సిస్టమ్స్. ఉదాహరణకు మీరు మెట్రోకి పోయినా లేకపోతే ఐకియాకి పోయినా ఎట్లా కనిపిస్తాయి, ఎన్ని అంతస్తుల మీద అంతస్తులు పేర్చుకుంటూ వెళ్తారనమాట. సో ఈ మొబిలిటీ చేయాలన్నట్లయితే వీళ్ళు చేసేటువంటి ఈ చిన్న బేరింగ్సే ఈ పని అనేది మనకి చేయడానికి ఉంటుందన్నమాట. సో రీసైక్లింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీలో, కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో, క్రేన్స్ అండ్ వించెస్. సో ఈ క్రేన్స్లో అయితే ఇది చాలా పెద్ద అప్లికేషన్ అండి, చిన్న ప్రెసిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక 10,000 kgs 5,000 kgs బరువుని వేసి దీన్ని పైకి లేసేటప్పుడు అది కానీ ఏదైనా చిన్న మూమెంట్ కానీ స్ట్రక్ అయిపోయిందనుకో చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనికి ప్రెసిషన్ అనేది ఇంపార్టెంట్. బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో, ఫుడ్ అండ్ బెవరేజెస్లో, తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. మన వాళ్ళందరూ ఈ మధ్య మన తెలంగాణ మంత్రులందరూ సియోలోకి పోయి చూసి వచ్చారు కదా. సో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేది ప్రపంచంలో అతిపెద్ద ట్రీట్మెంట్ ప్లాంట్ వచ్చేసి మనకి సియోల్లో ఉంది. సో అలాంటి ట్రీట్మెంట్ ప్లాంట్స్ పనిచేయాలా, మన మూసీ నదిని కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి మన రేవంత్ అని తెగ ప్రయత్నం చేస్తున్నాడు. సో వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ మనకు పనిచేసి ఇటువంటి సిస్టమ్స్ని తయారు చేస్తేనే మూసీ ప్రక్షాళన కానీ గంగానది ప్రక్షాళన కానీ చేయడానికి అవుతుంది. సో మెటల్ ప్రాసెసింగ్లో కూడా వీళ్ళు ఉపయోగపడుతుందండి.
ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఇండస్ట్రీలో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఇన్ని అప్లికేషన్స్లో వీళ్ళు తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉన్నాయో, సో ఇవి చూపిస్తున్నాను నేను మీకోసం. సో ఇలాంటి చిన్న చిన్న డివైస్ని తయారు చేసి ఆ యొక్క అంత పెద్ద సిస్టమ్ పనిచేయాలన్నా ఈ చిన్న డివైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీటిని మన ఇండియాలోనే తయారు చేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి బొన్ఫీ గ్లియోలి. సో ఈ మిషనరీలో ఇక్కడ పెట్టి వీటిని వాడుతుంటారు అనమాట. సో ఇలాంటి ఇండస్ట్రియల్ మిషన్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనకు తయారీ అనేది జరుగుతుంది. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఓన్ ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనమాట ఇది. సో వాళ్ళ చైర్మన్ ఎవరైతే ఉన్నారో సోనియా మేడం గారు వచ్చి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ COE ఎట్ CIT చెన్నై.